అమరావతిలో హైకోర్టు ఐకానిక్ టవర్ ఫౌండేషన్ పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. ఎన్సీసీ సంస్థ నిర్మాణ పనులు చేపట్టాక గత నెలలో మొదటి పవర్ రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించింది. తాజాగా మరో 3 కాంక్రీట్ పవరింగ్ పనులను ప్రారంభమయ్యాయి. బేస్మెంట్లో 16 పవర్లు నిర్మించి వాటిపైన B+G+7 అంతస్తులతో బిల్డింగ్ రూపుదిద్దుకోనుంది. 42 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1048 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది. ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న హైకోర్టు ఐకానిక్ టవర్ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని గవర్నమెంట్ బిల్డింగ్స్ నిర్మాణం చాలా స్పీడ్గా కొనసాగుతుంది. అందులో కీలకమైన హైకోర్టు ఐకానిక్ టవర్స్లోని బేస్మెంట్ లెవెల్ ఏదైతుందో రాఫ్ట్ వర్కింగ్ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. 13 రోజుల క్రితం డిసెంబర్ 25వ తారీఖు ఒక పోర్కి సంబంధించి కూడా బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకున్న నేపథ్యంలోని తాజాగా మరో పోర్కి సంబంధించి కొత్త పోర్కి సంబంధించి కూడా రాఫ్ట్ వర్క్లు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రాఫ్ట్ వర్క్లు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. మొత్తం 36 నుంచి 48 గంటల వరకు కూడా ఈ రాఫ్ట్ వర్క్లు ఏదైతే పోర్కు సంబంధించి మాత్రం కాంక్రీట్ పనులు జరిగే అవకాశాలు నేపథ్యంలో దానికి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను అదే ప్రాంతంలో ఉన్నాను. ప్రస్తుతం కొత్త పోర్కి సంబంధించి రాఫ్ట్ వర్క్లు కొనసాగుతున్నాయి. బేస్మెంట్ లెవెల్ కాంక్రీట్ను నింపుతున్నారు. దానికి సంబంధించిన పనులు ఎలా ఉన్నాయో కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను విజువల్స్లోని చూపించేదే పోర్ 2కి ఏదైతే ఉందో ప్రస్తుతం కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్సీసీ సంస్థకు హైకోర్టు ఐకానిక్ టవర్ నిర్మాణ పనులు అప్పచెప్పిన తర్వాత ఎన్సీసీ సంస్థ చేపట్టిన రెండో పోరు నిర్మాణం చెప్పుకోవచ్చు. గత డిసెంబర్ 25వ తారీఖునే తొలి పోరుకు సంబంధించి మాత్రం నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మరో రెండో పోరుకు సంబంధించి నిర్మాణాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఆ పోరుకు సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఒక్కొక్క పోరుని ఇలా బాక్స్లా కట్టేసేసి లోపల పూర్తి స్థాయిలోని ఐరన్ రోడ్లు వేసిన తర్వాత దాని మీద కాంక్రీట్ నింపుతారు. ఒక్కొక్క పోరుకు సంబంధించి 600 మెట్రిక్ టన్నుల కాంక్రీట్ను యూజ్ చేస్తున్నారు. ఇందులోని ఐరన్కి సంబంధించి 3026 క్యూబిక్ మీటర్ల వరకు సంబంధించి మాత్రం ఐరన్ని యూజ్ చేస్తున్నారు. N15 హైగ్రేడ్ కాంక్రీట్ను ఇందుకోసం ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మనకు కనిపిస్తున్న ఒక్కొక్క పోరు ఏదైతే ఉందో మొత్తం హైకోర్టు నిర్మాణానికి సంబంధించి B+G+7తోని హైకోర్టు నిర్మాణాన్ని ఐకానిక్ టవర్ నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు. బౌద్ధ స్తూప ఆకారంలోనే మొత్తం హైకోర్టుకు సంబంధించిన నిర్మాణం ఉండబోతుంది. అయితే హైకోర్టు నిర్మాణానికి సంబంధించి మాత్రం కింద బేస్మెంట్ లెవెల్లోనే మొత్తం 16 పోర్లను మాత్రం నిర్మిస్తున్నారు. ఆ పోరు ఒక్కొక్క పోరుకి సంబంధించి సైజెస్ ఒకసారి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క పోరుకి సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే వెడల్పు దానికి సంబంధించిన పొడవు చూసినట్టయితే 48 మీటర్ల పొడవు, అట్లాగే వెడల్పు 46 మీటర్ల వరకు కూడా ఉంటుంది. బిల్డింగ్ ఏదైతే ఉందో 58 మీటర్లు సంబంధించి బిల్డింగ్కి సంబంధించిన హైట్ ఉన్న నేపథ్యంలోని కింద పోర్కి సంబంధించి చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే మొత్తం ఈ పోర్లు వర్క్ పూర్తయిన తర్వాత దానిపైన బిల్డింగ్కి సంబంధించి మాత్రం పై అంతస్తు వరకు కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. అయితే ఈ పోర్ కోసం పూర్తి స్థాయిలోని ఒక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. నేను విజువల్స్లో చూపిస్తున్నా, మనకు విజువల్స్లో కనబడుతున్న అటువైపు ఇటువైపు రెండు వైపులకు సంబంధించి కూడా ఏదైతే ఉందో బూమ్ ప్రెజర్ని మాత్రం ఉపయోగిస్తున్నారు. ఈ బూమ్ ప్రెజర్ ద్వారా ప్రధానంగా విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ బూమ్ ప్రెజర్ ద్వారా నేరుగా కాంక్రీట్కి సంబంధించిన వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ ద్వారా ఈ కాంక్రీట్ నింపుకొని దాని నుంచి పైనుంచి చూసుకున్నట్టయితే ఈ బూమ్ ప్రెజర్ ద్వారా లోపల ఏదైతే ఉందో పోర్లోకి లోపల నేరుగా కాంక్రీట్ని నింపుతున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఒక పోర్కి సంబంధించిన కాంక్రీట్ పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా పూర్తయ్యే వరకు కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పని చేస్తూనే ఉండాలి. మొత్తం ఒక్కొక్క పోర్కి సంబంధించి కాంక్రీట్ ఏదైతుందో కాంక్రీట్ ఫ్లోరింగ్ సంబంధించిన వర్క్స్ దాదాపు 36 గంటల నుంచి 48 గంటల వరకు కూడా నిరంతరంగా కొనసాగుతుంటాయి. ఈ నేపథ్యంలోని దాదాపు 200 నుంచి 250 మంది వరకు కూడా కార్మికులు ఒక్కొక్క పోర్ కోసం నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్ పనుల కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం నేను చూపిస్తున్న ఈ పోర్కి సంబంధించిన వర్క్స్ దాదాపు 70% వరకు కూడా పూర్తయి మిగతా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇంకా ఓవరాల్గా ఈ మొత్తం పోర్లు ఎలా నిర్మించారు అనేది కూడా నేను
చూపిస్తాను. ఈ పక్కన మనకు కనబడుతున్న మిగతా 3 పోర్లు కనబడుతున్నాయి. ఇప్పటికే ఇదే తరహాలోనే ఆ పోర్లు కూడా ఇతర పోర్లు కూడా ఉండబోతున్నాయి. మనకు కనిపిస్తున్న మిగతా పోర్లు ఏదైతే ఉందో అది దాదాపు ఒక్కొక్క పోర్కి సంబంధించిన హైట్ 2 మీటర్లు ఉంటాయి. మొత్తం అన్ని పోర్లు కూడా దాదాపు అదే తరహాలోనే 2 మీటర్ల వరకు కూడా కాంక్రీట్ పనుల వరకు బేస్మెంట్ వరకు పైకి లేపుతారు. ప్రస్తుతం నేను చూపిస్తున్న విజువల్స్లో కనబడుతున్న ఆ పోర్లన్నీ కూడా గతంలో 2014-19లోనే దీన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఎక్కడ పనులకు ముందుకు జరగలేదు. అయితే ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టు ఐకానిక్ టవర్ సంబంధించిన నిర్మాణ పనులను ఎన్సీసీ సంస్థకు అప్పచెప్పింది. ఎన్సీసీ సంస్థ ప్రస్తుతం బేస్మెంట్ లెవెల్కి సంబంధించిన పనులను కొనసాగుతుంది. అయితే 13 రోజుల క్రితం అక్కడ మనకి ఎదురుగా కనబడుతున్న పోర్కి సంబంధించిన నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. అది పోర్ 13కి సంబంధించిన నిర్మాణం. దాన్ని డిసెంబర్ 25వ తారీఖున మంత్రి నారాయణ రాంచలంగా హైకోర్టుకి సంబంధించిన రాఫ్ట్ వర్క్ను ప్రారంభించిన తర్వాత అది 48 గంటల్లో పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం 3వ పోర్కి సంబంధించిన కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి. ఇదే తరహాలోనే అన్ని పోర్లు కూడా నిర్మిస్తారు. మొత్తం ఈ పోర్కు సంబంధించిన నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా ఆ బేస్మెంట్ లెవెల్ గ్రౌండ్కు సంబంధించి చదును చేసుకోవటం, ఆ పైన పీసీసీ వస్తుంది, పీసీసీ పైన వాటర్ ప్రూఫ్ షీట్ పైన ఐరన్కి సంబంధించిన ఫిక్సింగ్ వస్తాయి. ఐరన్ ఫిక్స్ చేసిన తర్వాత దానిపైన కాంక్రీట్ వేస్తారు. మొత్తం 1 మీటర్ హైట్ వరకు 2 మీటర్ల హైట్ వరకు కూడా ఇందుకు సంబంధించిన కాంక్రీట్ను పూర్తి చేసే దిశగా కూడా నిర్మాణాలు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మొత్తం నేనున్న ప్రదేశం అనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాలకు సంబంధించి ప్రభుత్వ భవనాలకు సంబంధించిన కీలకమైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలోనే మొత్తం 7 ఐకానిక్ టవర్లను కూడా నిర్మిస్తున్నారు. 5 వరకు ప్రభుత్వానికి సంబంధించిన జిఐడి టవరు, దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన జిఐడి టవరు, దాంతోపాటు హెచ్ఓడికి సంబంధించిన టవరు, మరొకటి దీని దగ్గరలోనే అసెంబ్లీకి సంబంధించి కూడా నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోని ఇంతకంటే మొత్తం ఇతర ఐకానిక్ 5 టవర్ల కంటే స్పీడ్గా హైకోర్టుకి సంబంధించిన ఐకానిక్ టవర్ నిర్మాణం జరుగుతుంది. ఇటీవలే నిర్మాణ పనులను హైకోర్టు చీఫ్ జస్టిస్ బృందం కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించారు. వాళ్ళు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో పాటు పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం నేనున్న ఈ ప్రదేశం మొత్తం మాత్రం పూర్తి స్థాయిలో జస్టిస్ సిటీ, అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 9 థీమ్ సిటీలను ప్రభుత్వం నిర్మిస్తున్న నేపథ్యంలో జస్టిస్ సిటీలోని ప్రస్తుతం నిర్మాణం అవుతున్న హైకోర్టుకు సంబంధించిన ఐకానిక్ టవర్, దాని పక్కనే ఉన్న హైకోర్టుకు సంబంధించి ప్రస్తుతం టెంపరీకి సంబంధించిన కోర్టు ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత దాన్ని సివిల్ కోర్టుగా చేంజ్ చేస్తారు. దీని దగ్గరలోనే జడ్జీలకు సంబంధించి బంగ్లాల నిర్మాణం జరుగుతుంది. మొత్తం ప్రాంతాన్ని కలిపి రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ సిటీగా నిర్మిస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం నేను చూపిస్తున్న ఈ ఐకానిక్ టవర్ సంబంధించిన నిర్మాణం B+G+7తోని నిర్మిస్తున్నారు. ఇది బౌద్ధ స్తూప ఆకారంతో నిర్మాణం జరుగుతుంది. మొత్తం 58 మీటర్లోని ఇందుకు సంబంధించిన బిల్డింగ్ సంబంధించిన హైట్ ఉంటుంది. మొత్తం ఇందులోని కోర్ట్ హాల్స్ 2, 3, 6 ఈ 3 ఫ్లోర్లోని 52 కోర్ట్ హాల్స్ ఉంటాయి. 8వ ఫ్లోర్లోని చీఫ్ జస్టిస్ సంబంధించిన కోర్టు ఉంటుంది. ఇందులో చీఫ్ జస్టిస్కి సంబంధించిన ఛాంబర్, దాంతోపాటు లైబ్రరీ ఉంటుంది. ఇతర అధికారుల కోసం, దాంతోపాటు పరిపాలనకు సంబంధించిన హైకోర్టుకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. దీని ఎదురుగానే ఒక ఫౌంటైన్ ఉంటుంది. ఆ ఫౌంటైన్ దగ్గర అశోక చక్రానికి సంబంధించి కూడా ఒక స్తూపాన్ని కూడా నిర్మించబోతున్నారు. అయితే హైకోర్టు దాంతోపాటు అసెంబ్లీ 2 కూడా చాలా యునిక్ డిజైన్తోని గతంలోనే ఫోస్టర్ సంస్థ ఇందుకు సంబంధించిన డిజైన్స్ను ఫైనల్ చేయడం జరిగింది. అయితే నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలోని ఇటు అసెంబ్లీకి సంబంధించిన బిల్డింగ్ కావచ్చు, దాంతోపాటు హైకోర్టుకి సంబంధించిన బిల్డింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి స్థాయిలో నిర్మాణ సంస్థలు చాలా స్పీడ్గా నిర్మాణాలు పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ హైకోర్టుకి సంబంధించి మొత్తం 20,32,000
చదరపు అడుగుల్లో అతిపెద్దగా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇందుకోసం రాత్రి బౌళ్ళు తేడా లేకుండా పెద్ద ఎత్తున కార్మికులు ఇందుకోసం పనిచేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేయడానికి 2027కు టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా దానికి అనుగుణంగానే నిర్మాణాలు చాలా స్పీడ్గా కనబడుతున్నాయి. మొత్తం హైకోర్టు ఐకానిక్ టవర్ కోసం 42 ఎకరాలను కేటాయించారు. దాదాపు 1048 కోట్ల రూపాయలతో ఎన్సీసీ సంస్థకు పనులు అప్పచెప్పిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని హైకోర్టు ఐకానిక్ టవర్కి సంబంధించిన పోర్టుకు సంబంధించిన నూతన పోర్టుకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.